పుట్టే తేనె కన్నా తీయనిది వెండి పసి. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. నేటి దినమున సహోదరుడు సాల్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును మీకు అందిస్తున్నారు. సహోదరుడా, చిన్న వాక్యం చూద్దాము. ఎక్సోడస్ చాప్టర్ 10 వర్స్ 3. దేవుడు ఈ క్వశ్చన్ మనందరితోనే అడుగుతున్నారు. ఎంత సమయం వరకు మనము దేవుని దగ్గరికి హంబల్ చేసుకోకుండా రావము? హౌ లాంగ్ యూ విల్ రిఫ్యూజ్ టు హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ ఇస్ ద క్వశ్చన్. Okay, our sinful nature doesn't want to be humbled. That is the question. When we want to be humbled, humbling. Let us pray. Heavenly Father, we come to you with a humble heart, God. God, I release the blessings of God, each and every person, God. Open their minds to understand this word of God and accept this word of God in your mighty name, God. Bless this word of God in your mighty name. Whatever I speak, God, let it should not be from my mouth, God. It is from you, God. God, I hand over everything to you. Holy Spirit, God, I pray that whatever you want to speak to the people, come and speak through me. In the name of Lord Jesus Christ, we pray. Amen. So, నేను ఇవాళ మాట్లాడేది హంబ్లింగ్ గురించి. ఇందాక ఎక్సోడస్ చాప్టర్ 10 వర్స్ 3 లో చూసాం. హౌ లాంగ్ యూ విల్ రిఫ్యూజ్ టు హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ అని మోషే అడుగుతాడు. ఓకే, దేవుని ముందు మనం హంబల్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, ఎంత టైం కావాలా? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ ద గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్. ఇవాళ దేవుడు అడుగుతున్నాడు, మనం దేవుని దగ్గరికి రావాలి అంటే మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలా. హంబల్ అంటే విధేయతగా రావాలి దేవుని దగ్గరికి. అవర్ సిన్ఫుల్ నేచర్ అంటే మన పాపం ఉండే నేచర్ కి మనం దేవుని మన దగ్గర నుంచి తీసిస్తున్నప్పుడు మనం దేవుని దగ్గరికి రావచ్చు. ఓకే, హంబల్ ఈ సిన్ఫుల్ నేచర్ ఏం చేస్తుంది అంటే మనకి హంబల్ లేకుండా చేస్తుంది. ఓకే, యాకోబు 4:6 చూద్దాం. మనలో ఉండే అహం ఏం చేస్తుంది అంటే మనది ఇంకా దేవుని మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కట్ చేస్తుంది. ఈ మనము అనేసి, నేను అనేసి ఒక మాట మనలో వచ్చినప్పుడు అది ఏం చేస్తదంటే మనకి దేవునిలోన మధ్యలోన ఒక రిలేషన్షిప్ ఉంటది, అది కట్ చేస్తుంది. సోదరి ఇప్పుడు గుర్తుంచుకో, ఎప్పుడైనా మనము అనాలా, నేను అని అనుకోరు. నేను అన్నప్పుడు ఏంటవుతుంది అంటే ఆ రిలేషన్షిప్ నీకు దేవుని దగ్గర నుంచి కట్ అయిపోతుంది. నేను అని ఏ చేతిలోన రాకరు. ఎప్పుడైనా మనం ఈ రెసిస్ట్ ఆ ప్రైడ్ఫుల్ నేచర్ కి మనం ఎప్పుడు రెసిస్ట్ చేస్తామో అప్పుడే దేవుని సన్నిధికి మనం రాగలం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అను లేఖ. అహంకారంకి ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించడానికి క్లియర్ గా లేఖన రాస్తున్నది. అక్కడ లేఖన చాలా క్లియర్ గా ఉన్నది. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే అహంకారానికి ఎదిరిస్తాడు. సోదరి నీ దాంట్లో ఏదైనా అహంకారం ఉంటే ఇవాళ అది తీసి, అహంకారం ఎప్పుడు పనికిరాదు. ఓకే, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 34. అపహాసకులను ఆయన అపహసించును, ఆయన దయ చూపును. దీనులకి దయ చూపిస్తారు, అపహాసులకి ఆయన అపహసిస్తాడు, తీసేస్తాడు మన దగ్గర నుంచి. చాలా మంది మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు, కానీ మనం చెప్పేది ఏంటైనా దేవుని దగ్గర నుంచి చెప్తాం, దేవునికి దగ్గర కనిపెట్టి చెప్తాం. అందుకే మనం దేవుని దగ్గర మనం కట్టుబడి ఉండాలా. దేవుని మాట మీద మనం ఉన్నప్పుడు అది మనకి దీవిస్తుంది, మనకి హంబల్ చేయాలా. ఆల్వేస్ గాడ్ అపోజ్ ద ప్రౌడ్ కి ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దూరం పడతాడు. ఎన్నో మంది మన విరుద్ధంగా వస్తారు, మనం అవన్నీ పట్టించుకోకూడదు. మనకి దీనంగా చేసుకొని దేవుని ముందు పెట్టినప్పుడు మనకి దేవుడు అన్నిట్లోన ముందుకి తీసుకొని వస్తాడు. లాస్ట్ కి మన మాటే వినేలాగా యాకోబు 4:10 చూద్దాం. హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ విల్ ఎక్సెల్ యూ అంటున్నాడు. అంటే నువ్వు దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు నీకు దేవుడు అన్ని జగాలు హెచ్చిస్తాడు. సోదరి గుర్తుంచుకో, నువ్వు తగ్గించుకుంటావో దేవుడు అన్ని జగల నీకు హెచ్చిస్తాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు ముందు మీరు తగ్గించుకోండి, అప్పుడు మీకు హెచ్చిస్తాడు. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు
హెచ్చిస్తాడు. కొన్నిసార్లు సమయం గురించి వెయిట్ చేయి. నీ సమయం వస్తుంది, ఆ సమయంలోనే నీకు హెచ్చిస్తాడు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి. అండ్ హీ విల్ ఎగ్జైల్ యూ. ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. దేవుడు కార్యం చేసినప్పుడు నీ మీద కంపల్సరీ దేవుడు కృప ఉంటది. ఆ సమయం గురించి నువ్వు వెయిట్ చేసినప్పుడు కంపల్సరీ నీకు హెచ్చిస్తాడు. నువ్వు చెప్పేది ప్రతిదీ దేవుని దగ్గర నుంచి ఉన్నప్పుడు నీకు దేని మీద భయము వండుకోరు. మనం ఏం చేయాలా, మనకి హంబల్ చేసుకోవాలా. నేను ఎప్పుడు నేను హంబల్నెస్ గానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను, హంబల్నెస్ గా ఉంటాను. ఏదైనా నాను కరెక్షన్ చేసినప్పుడు నేను ఆ కరెక్షన్ పాజిటివ్ గా తీసుకుంటాను. అలా పాజిటివ్ గా తీసుకున్నప్పుడే నాకు దేవుడు అన్ని జగాలు హెచ్చించాడు. అదే సోదరి నీకు చెప్తున్నాను, ఇవాళ నువ్వు దేవునిలోన పైగా రావాలి అంటే, దేవునిలోన చాలా మంచిగా యూజ్ అవ్వాలి అంటే, ఈ సంసారంలోన నువ్వు అన్నిట్లోన జయించాలి అంటే, నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని వెళ్ళినప్పుడు దేవుడు అన్నిట్లోన నీకు హెచ్చిస్తాడు. దేవుడు ప్లాన్స్ ఉంటది దట్ హీ విల్ హంబల్ యూ సమ్ టైమ్స్. ఓకే, ఇక్కడ 2 క్రానికల్స్ 32 అధ్యాయము 25 వచనంలోన ఇక్కడ చూస్తాము. హిజ్కియా ఏం చేస్తాడు, ప్రౌడ్ వచ్చేస్తాడు ఆయన మనసులో. అండ్ హీ డస్ నాట్ రెస్పాండ్ టు ద దేవుడికి. హీ డస్ నాట్ రెస్పాండ్. దేవుడు ఆయనకి స్వస్థపరుస్తాడు, దానికి రెస్పాండ్ అవడు. ఓకే, ఆ రెస్పాన్స్ అవ్వలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన మీద ఆయన పనిష్మెంట్ తీసుకొని వస్తాడు. దట్ పనిష్మెంట్ హీ యాక్సెప్ట్స్ ఇన్ ద నెక్స్ట్ వర్స్ అండ్ హీ కమ్స్ అవుట్. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా హిజ్కియా కంటిన్యూ చేయాలి. కోపం వచ్చింది. ఓకే, 26వ వచనంలో చూస్తాము, అది అక్నాలెడ్జ్ చేస్తాడు హిజ్కియా. ఆ దేవుని కోపంకి అక్నాలెడ్జ్ చేస్తాడు, ఇంకా క్షమాపణ అడుగుతాడు, ఇంకా దేవుడు ఆయనకి బ్లెస్ చేస్తాడు. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తమ్మును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. తనను తానికి తగ్గించుకున్నారు. ఓకే, హిజ్కియా ఏం చేసుకున్నాడు, ఆయనకి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన రాజు అవునాను తగ్గించుకున్నాడు దేవుని దగ్గరికి. దేవా నాకు క్షమించు దేవా, నేను ఈ అర్హత నేను తప్పు చేశాను. ఆ తగ్గించుకోవడమే దేవునికి కావాలా సోదరి. ఈవెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తును తగ్గించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దేవుడు. ఆయన దేవుడు ఉన్నా ఆయన దేవుడిగా మైండ్ సెట్ గా ఉండలేదు. ఆయన దేవుడు ఉన్నా ఆయన ఏం చేశాడు, మనిషిగా తగ్గించుకున్నాడు. మనిషిగా తగ్గించుకొని ఇంకా తప్పులు చేయలేనప్పుడు మన తప్పుల వల్ల ఆయన దెబ్బలు తిన్నాడు. ఇంకా ఆయన డెత్ కిను ఆయన హంబల్ చేసుకున్నాడు. ఈవెన్ ప్రతి దెబ్బ ఆయన తిన్నప్పుడును ఆయన హంబల్ చేసుకున్నాడు. నేను తప్పు చేయలేదు కదా, ఒక్కసారి నలేదు. మన తప్పులకి ఆయన హంబల్ చేసుకొని విధేయత చేసుకొని ఆయన ప్రతిదీ ఆయన తీసుకున్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-10 వరకు చూస్తే ఇక చాలా లేఖ భావన క్లియర్ గా చెప్తున్నది. ఆయన ఎంత హంబల్ చేసుకున్నాడో చాలా క్లియర్ గా చెప్తున్నది. కి ఆయన హంబల్ చేసుకున్న వల్లే ఇవాళ సోదరి నేను నువ్వు ఈ స్థానంలో నిలబడున్నాం. ఈ స్థానంలో మనం ఎందుకు నిలబడున్నాం, ఎందుకైతే ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి హంబల్ చేసుకొని మన గురించి దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలు తినకపోతే, ఆ శిలువ పైన ఎక్కకపోతే ఆయన ఇవాళ మనము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇవాళ మనం ఇంత మంచి పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. మన పాపంలోన కుంగిపోయి ఉన్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని దేవుని సమానంగా ఉండేవాడు, ఇంకా దేవునిగా ఉండేవాడు అని చెప్తున్నది ఇక్కడ వాక్యం. ఓకే, చెప్పండి. సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే స్వరూపముగా ధరించుకొని, దాసంగా అంటే ఆయన తగ్గించుకున్నాడు, ఒక దాసంగా స్వరూపం ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
అందుచేతనే చూడండి, అంత విధేయత చూపించాడు, సిలువ పనిష్మెంట్ తీసుకున్నాడు మన గురించి అని చెప్తున్నది. చదవండి, కంప్లీట్ చేయాలి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలోనే గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి ఈ మాట, దేవుడు ఈవెన్ యేసు ప్రభువును ఏం చేశాడు, ఆయనకి ఆయన తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న వరకు ఏం చేశాడు, ఆయన ముందు అందరివి ఆయన మోకాళ్ళ ముందు వెళ్ళేలాగా చేశారు. ప్రతి ఈ వరల్డ్ లో పైన ఈ వరల్డ్ కింద ఉన్నా, అక్కడ ఎవరున్నా ఆయన ముందు మోకాల్లోనే వెళ్ళాలా. ఆయన అవన్నీ జయించాడు. చూడండి, ఇవాళ సోదర సోదరి, నువ్వు తగ్గించుకుంటే దేవుని రాజ్యంలోన నువ్వు గెలుస్తావు. యేసు ప్రభు తగ్గించుకున్నాడు అనేసే అందరికన్నా ఎక్కువ హెచ్చించబడ్డాడు. ఆ హెచ్చించబడ్డం ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు తగ్గించుకున్నప్పుడు. ఏ రోజు నువ్వు తగ్గించుకుంటావో దేవుడు అక్కడ నీకు హెచ్చిస్తాడు. కొన్ని ఈ హంబల్ చేసుకుని విధేయత చేసుకునే వేస్ నేను చెప్తాను. ఆ వేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ వేస్ నేను బైబిల్లో చూసాను. ఆ వేస్ నేను ఎప్పుడు ఫాలో చేస్తాను. ఫస్ట్ వే ఏంటంటే, కన్ఫెస్ యువర్ సిన్స్ టు ద గాడ్. మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలా. లూకా సువార్త చాప్టర్ 18 వర్స్ 9 to 14 నుంచి చూస్తాం. ఓకే, ఆల్ సిన్స్ విల్ షార్ట్ ఫాల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి పాపము దేవుని దగ్గర చిన్నగా అయిపోతుంది నువ్వు ఒప్పుకున్నప్పుడు. అది సమాప్తం అయిపోతుంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నీలో అది ఏంటైపోతుంది, వాష్ అవుట్ అయిపోతుంది, నీ నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ద ప్రాక్టీస్. నువ్వు డైలీ చేసుకోవాలా, ప్రతి నిమిషం చేసుకోవాలా. ప్రతి నిమిషం నీ హృదయంకి కాపాడుకోవాలా, పాపం నుంచి దూరం పెట్టుకొని. ఆ పాపం నుంచి దూరం పెట్టుకొని కాపాడుకున్నప్పుడే నువ్వేం చేస్తావు, విధేయతగా ఉండగలవు. నువ్వు విధేయతగా ఉన్నప్పుడే నువ్వు ప్రతి నిమిషము నువ్వేం చేస్తావు, నీ నీ హృదయంకి కాపాడుకుంటావు. పాపం నుంచి నీ హృదయంకి కాపాడుకోవడానికి అది చేయాలా. తామే నీతిమంతుని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇద్దరు మనుషుల గురించి చూస్తున్నాం. ఒక ఫరీసీ మనిషి, ఒక ట్యాక్స్ కలెక్టర్ గురించి. ఆ ఫరీసీ ఏం చెప్తున్నాడు, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఫలానా చేస్తున్నాను, నేను ఇంతసేపు ఉపవాసం చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను అంటే ఆయనకి హెచ్చించుకుంటున్నాడు దేవుని ముందు. కానీ అక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఏం చెప్తున్నాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర వచ్చినప్పుడు. సోదరా సోదరి, నువ్వేం చేస్తున్నావు దేవునికి అనవసరం. నువ్వు ఏంటి తప్పు చేసావో అది దేవునికి కావాలా, అది దేవునికి కావాలా. అది దేవునికి అడిగినప్పుడు నీకు దేవుడు ఆ హంబల్నెస్ నుంచి నీకు దేవుడు హెచ్చిస్తాడు. చూద్దాం ఆ వాక్య భాగం. ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, విచారులనైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచుచు నా సంపాదన అంతటిలోను 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. తను తానికి తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తానికి హెచ్చించుకున్నవాడు ఏంటవుతుంది, తగ్గించబడతారు. సోదర సోదరి, గుర్తుంచుకో, నువ్వు దేవుని దగ్గర వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలా, నీకు తగ్గించుకొని వెళ్ళాలా. ఇవాళ చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని దగ్గర వెళ్తాం, దేవా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. అవన్నీ దేవునికి అనవసరం. నువ్వేం తప్పు చేస్తావు దాని గురించి హంబల్ చేసుకో. నువ్వేంటి ఉండలేకపోతున్నావో, దేవుని ఇంకా ఏం చేయలేకపోతున్నావో దాని గురించి దేవునికి అడుగు. ఇంకా ఏం తప్పు చేస్తున్నావో దాని గురించి దేవుని దగ్గర అడుగు. దేవా, నేను ఈ తప్పు నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను, దేవునికి అడుగు. దేవుడు నీకు తీసుకొని వస్తాడు. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడిని ఏం చేస్తాడు, నీకు హెచ్చిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత
హెచ్చిస్తాడు. అది మొదటి పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే అక్నాలెడ్జ్ యువర్ సిన్స్ టు అదర్స్. నీ తప్పులు, నువ్వు చేసిన తప్పులు వేరే అగేన్స్ట్ నువ్వు చేసిన తప్పులు ఏం చేయాలా, నువ్వు యాక్సెప్ట్ చేయాలా. యాకోబు 3:2 చూస్తాం అది. హంబల్ యువర్ సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ. అన్లెస్ యూ డు నాట్ హంబల్, గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ. ఓకే, ట్రూ విట్నెస్ ఈస్ హంబలింగ్. అంటే కరెక్ట్ విట్నెస్ అంటే మన దేవునిలోన కరెక్ట్ గా ఉంటున్నాము అంటే మనం ఏం చేయాలా, హంబల్ ఉండాలా. ఇంకా మన గురించి అందరికి దేవుడు అన్ని జగాలు మనకి హెచ్చిస్తాడు. ఆ హంబల్నెస్ మనకి ఏం చేస్తుంది, అన్నిట్లోన పైకి తీసుకొని వస్తుంది. ఓకే, హంబల్నెస్ మనకి అన్నిట్లోన విజ్డమ్ ఇస్తుంది కి నువ్వు అందరికన్నా ఎక్కువగా ఉండేలాగా. హంబల్నెస్ నువ్వు ఎంత తగ్గించుకుంటావు అంత నీకు దేవుడు ఇస్తుంది. వి ఆల్ స్టంబల్ ఇన్ మెనీ వేస్. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయంలోన మనం అందరమే తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై తన శరీరమును స్వాధీనపరచుకున్నటకు శక్తి గలవాడగును. ఆయన శరీరంకి స్వాధీనంగానే శక్తి పొందువాడు. అండ్ హీ కెన్ చెక్ హిస్ ఫాల్ట్ అండ్ హీ కెన్ పర్ఫెక్ట్ దట్. అది మనం తప్పు మనం గ్రహించుకొని దానికి పర్ఫెక్ట్ చేసుకోవడానికి ప్రతివాడు సమర్థుడు. యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఓకే, యాకోబు 5:16 చూస్తాం. దేర్ఫోర్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు ఈచ్ అదర్ అంటున్నది. ఇక్కడ ఏం చెప్తున్నది, మనం ఏం చేయాలా, దాని గురించి మనం ఒకరికి మనం తప్పు చేసినప్పుడు దానికి క్షమాపణ అడుక్కోవాలా. అది అడుక్కున్నప్పుడు నీకు దేవుడు హీల్ చేస్తాడు. అండ్ యూ విల్ బికమ్ ఎ రైచియస్ పర్సన్ అండ్ ఎ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పర్సన్ యూ విల్ బికమ్. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, పొందినట్లు ఒకని కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ద ప్రేయర్ ఆఫ్ ద రైచియస్ పర్సన్ ఈజ్ ఎ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పబడి ఉన్నది వాక్యంలోన. ఓకే, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు ఎందుకైతే మనం ఒకరు పాపాలు ఒప్పుకున్నామనేసి. అది ఒప్పుకున్నప్పుడు యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అండ్ యువర్ ప్రేయర్స్ విల్ బి పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. అంటే అప్పుడు నీ ప్రార్థన చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఇంకా దానికి కంపల్సరీ దానికి ఆన్సర్స్ వస్తుంది. థర్డ్ పాయింట్ నాది ఏంటంటే టేకింగ్ రాంగ్ థింగ్స్ ఇంటూ పేషెన్స్లీ. వాట్ ఎవర్ రాంగ్ థింగ్ కమ్స్ దానికి పేషెన్స్లీ మనం తీసుకోవాలి. 1 పేతురు 3:12 వరకు చూడండి. వెన్ సంథింగ్ ఇస్ అన్జస్ట్ డు నాట్ రియాక్ట్. అంటే ఏదైనా మీ విరుద్ధంగా వచ్చినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకండి. బీ పేషెంట్ గా ఉండండి. రెస్పాండ్ అవ్వడానికి కంపల్సరీ చెప్పండి, ఐ నీడ్ టైం, I want to go to the prayer, I want some time to be in prayer. మీరు హంబల్ చేసుకోండి and God will provide you the correct things and your character will provide you opportunity and he will provide you to become a beautiful humble person and you will excel in everything. అది ఏం చేస్తదంటే, ఆ మాట ఏం చేస్తదంటే నీకు ప్రతి చోట పైకి తీసుకొని వస్తుంది. ఓకే, నువ్వు హంబల్ చేసుకోవాలా. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాల్గొని సహోదరుల ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడును ఎన్ను, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. కీడుకి ప్రతి కీడు చేయకండి, దూషణకి ప్రతి దూషణ చేయకండి. జీవములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటమైన వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని అనుసరింపవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కంపల్సరీ ఇవాళ ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు ప్రభు కన్నులు వాళ్ళ విరోధంగా ఉన్నది. సో ఇవాళ నువ్వు ఎవరికైనా మంచిగా చేయడానికే చూడు. మంచిగా చేసినప్పుడే నీకు దేవుడు అన్ని మంచిగా చేస్తాడు. ఎప్పుడైనా దీంతోనే కనెక్టివిటీ ఇంకోటి ఉన్నది. ఎప్పుడైనా మనకి కరెక్షన్ చేసినప్పుడు దానికి పాజిటివ్ గా తీసుకో, అప్పుడు దేవుడు నీకు హెచ్చిస్తాడు. Proverbs chapter 10:17 ఉంటది. వెన్ యూ రిసీవ్డ్ ఎనీ నెగటివ్ ఫీడ్బ్యాక్, నీకు నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నువ్వు ఆ కరెక్షన్ కి ఆఫర్ చేయి. సింప్లీ సే థ్యాంక్ యూ ఫర్ కేరింగ్ యూ. అంటే నేను చాలాసార్లు చెప్తాను, చాలా థ్యాంక్స్ నాకు చెప్పడానికి. ఎందుకంటే మన మనుషులు దేవునివి కావు. ఓకే, మనతో తప్పులు అవ్వచ్చు, మనం మాట్లాడినప్పుడు తప్పుగా
రావచ్చు, చాలాసార్లు మనం తప్పు చేయొచ్చు. పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతను ఒకసారి తప్పు చేసినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు కి ఏది పరిశుద్ధం ఏది అపరిశుద్ధం ఉన్నదో అది నువ్వు డిసైడ్ చేయడానికి లేదు అనేసి. అలాగా మనుషులుగా మనం ఉన్నప్పుడు మనం ఎన్నో తప్పులు చేయగలము. ఏదో పరిశుద్ధాత్మ ఉన్నది నేను తప్పులు చేయను అంటే కాదు, మనతోనే తప్పులు ఒక్కొక్కసారి అవుతుంది. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడికి సూపర్ సీడ్ చేస్తాం. ఆ సూపర్ సీడ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోతాడు. అది ఆగిపోకుండా మనం ఏం చేయాలంటే మనం హంబల్ చేసుకోవాలా. దేవా, ఇది నీ చిత్తమా, ఇది నీ చిత్తం అనుసారంగా మేము నడుస్తున్నామా, నీ చిత్తం అనుసారంగా మనం చేస్తున్నామా. మనం ఏం చేయాలా, దేవుని వాక్యం ద్వారా చూడాలా, దేవుని వాక్యంకి చూడాలా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా. అండ్ ఆల్వేస్ ప్రే ఇన్ యువర్ నీస్. మన మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. టేక్ యువర్ ఓన్ టైం తీసుకోండి, ఏం తొందర లేదు. సుందరరావు గారు అదే చెప్పారు, టైం తీసుకోండి. నేను చెప్పాను ఒక మాట, నాకు పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పింది, దానికి పరీక్షించండి. ఆయన ఏం చెప్పలేదు ఇదే విధేయత అని చెప్పలేదు, ఇదే మాట అని చెప్పలేదు, దానికి పరీక్షించుకోండి అని చెప్పారు. అలాగా మనం పరీక్షించుకున్నప్పుడు మనం హంబల్ చేసుకోవాలా. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుని మోకాల్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆయన చెప్పిన మాటలు కంపల్సరీ నీకు అక్కడ కనిపిస్తాయి. అలా నా తప్పు ఉంటే నువ్వు ఆయన దగ్గర వచ్చి మాట్లాడు, తప్పు లేకపోతే నువ్వు దానికి అంగీకరించు, దాని మీద నడడానికి ట్రై చేయి. దేవుడు అప్పుడు నీకు ఆశీర్వదిస్తాడు. Proverbs chapter 10 verse 17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇగ్నోర్ ద కరెక్షన్స్. ఎవరు ఇగ్నోర్ చేస్తారో, గద్దింపుకి ఇగ్నోర్ చేస్తాడో ఆడేం చేస్తాడు, తోవ తప్పిపోతాడు. ఉపదేశంకి కరెక్ట్ గా తీసుకున్నాడు ఆడు మంచి మార్గంలో ఉంటాడు. సోదరి అలాగే Proverbs chapter 12 verse 1 లోనే చూడండి, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, శిక్షగా ప్రేమించిన వాడు జ్ఞానంకి ప్రేమించిన వాడు అని చెప్తున్నాడు. నువ్వు శిక్షగా ప్రేమించు. ఎప్పుడైనా నీకు తప్పు చేసావని వచ్చినప్పుడు నువ్వు థ్యాంక్ యూ అని చెప్పు, ఇవాళ నాకు దీని వల్ల నేను నేర్చుకున్నాను అని. నువ్వు కరెక్షన్ కి నువ్వు హేట్ చేస్తే యూ విల్ బి ఎ స్టూపిడ్ పర్సన్ అని రాసున్నది అక్కడ. చూడండి తెలుగులో ఏంటున్నదో ఒకసారి చదవండి. బట్ గద్దింపునకు అసహించుకున్నవాడు పశుప్రాయుడు. ఓకే, నాకు దాని మీనింగ్ తెలియదు, ఈ వర్డే ఫస్ట్ టైం వింటున్నాను. కానీ ఇట్స్ ఎ స్టూపిడ్ థింగ్. ఇంగ్లీష్ లో స్టూపిడ్ అని రాస్తున్నది. ఇఫ్ యూ హేట్ కరెక్షన్స్, లైఫ్ లో మనకి కరెక్షన్స్ కి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలా. యూ హ్యావ్ టు బి హంబల్ యువర్ సెల్ఫ్ టు యాక్సెప్ట్ ఎవ్రీ కరెక్షన్ ఇన్ లార్డ్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ మేడ్ టు డూ సిన్, వీఆర్ బోర్న్ ఇన్ సిన్. మనం పాపంలో పుట్టాము, మనం పాపంలోన పెరిగాము, మనము తప్పులు చేయడానికే మన శరీరం ఏకభిస్తుంటది. మనం ఏంటంటే మనకేం చేయాలంటే హంబల్ చేసుకోవాలా, తగ్గించుకోవాలా. అప్పుడు దేవుడు నీకు హెచ్చిస్తాడు సోదరి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూస్ టు సర్వ్ అదర్స్. వేరే వాళ్ళకి సర్వ్ చేయడానికి నువ్వు చూస్ చేసుకో. ఓకే, 2 కొరింథీయులు 4:5 లో చెప్తున్నది, వెన్ యూ సర్వ్ అదర్స్ we have to serve the God purpose in their lives. ఓకే, దేవుని కార్యం ఏం చేయాలి, దేవుని పని ఏంటున్నదా లైఫ్ లోన మనం దాని అనుసారంగా చేయాలా. రెడ్యూస్ అవర్ ఫోకస్ టు అవర్ సెల్ఫ్. మన గురించి మనం తగ్గించుకోవాలా. బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కట్టాలా. మనం దేవుని రాజ్యం కట్టినప్పుడు నువ్వు దేవునికి హెచ్చించాలా. నీకు నువ్వు తగ్గించుకోవాలా, కానీ దేవునికి రాజ్యము హెచ్చించాలా. దేవుని మాటలను కట్టాలా. వీఆర్ సర్వింగ్ అదర్స్ ఫర్ నథింగ్. మనం అండ్ వీ షుడ్ హ్యావ్ అ క్వశ్చన్ వెదర్ వీ రియల్లీ ఎ సర్వెంట్ ఆర్ వీఆర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. మనకి దేవుడు ఒక పనివాడుగా పిలిచాడు, ఒక పొజిషన్ ఇచ్చి పిలలేదు. దేవుడు అక్కడ క్లియర్ గా చెప్పాడు, మనం దేవునికి పనివాడుగా పిలబడ ఉన్నాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చియు యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రచారకులు అనేసి అంటే సర్వెంట్స్. బేసికలీ we are a servant of the God. We are the servant of the God. Okay,
మనం దేవునికి హెచ్చించడానికి ఇక్కడ వచ్చాము. అలాగే మత్తయి సువార్త 23:10-12 వరకు చూస్తే, నౌ వీఆర్ కాల్డ్ టు ఇన్స్ట్రక్ట్, ఫర్ యూ హ్యావ్ వన్ ఇన్స్ట్రక్టర్ ద మసాయా. అంటే ఒక్కడే ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, ఆయన ఎవరు? దేవుడైన యేసు ప్రభు. ద గ్రేటెస్ట్ అమంగ్ యూ విల్ బి యువర్ సర్వెంట్, ఫర్ ఎగ్జాల్ దెమ్సెల్ఫ్ విల్ బి హంబల్డ్ అండ్ దోస్ హూ ఆర్ హంబల్ దెమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్డ్ అని చెప్తున్నది ఇక్కడ వాక్యం. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే గురువు. మీలో ఒక్కడే గురువు. మనం ఇప్పుడు గురువుగా పిలవడుకోరు. ఎప్పుడైనా మనమే యాజ్ ఎ సర్వెంట్సే పిల్లలు అలాగానే ఒక్కడే గురువు ఉన్నాడు, ఆయన ప్రభు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను. తను తనకి తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. ఓకే, ఈవెన్ మనం ఒక గురువును అనిపించుకోకూడదు. వీఆర్ ద సర్వెంట్స్. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతా మనకి హెచ్చిస్తాడు. ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బీ క్విక్ టు ఫర్గివ్ అదర్స్. మనం ఏంటంటే చాలా ఫాస్ట్ గా వేరే వాళ్ళకి క్షమించాలా. క్షమించినప్పుడే మనకి దేవుడు హెచ్చిస్తాడు. ఫర్గివ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఫాస్ట్ పాసిబుల్ యు ఫర్గివ్ దెమ్. ఓకే, ఎప్పుడు నువ్వు అంత ఫాస్ట్ గా ఫర్గివ్ చేస్తావో అంత ఫాస్ట్ గా యూ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. నువ్వు క్షమించినప్పుడు నీ ప్రతి ప్రాబ్లం నుంచి నువ్వు బయటకు వస్తావు. చాలా నేను డెలివరెన్స్ అప్పుడు చూశాను, వాళ్ళకి డెలివరెన్స్ రాదు, లేకపోతే వాళ్ళకి విడుదల రాదు. ఎందుకు రాదు అంటే ఎవరికి వాళ్ళు క్షమించరు. నేను క్షమించలేకపోతున్నాను బ్రదర్, నేను ఇది చేయలేకపోతున్నాను బ్రదర్. నువ్వు క్షమించు. ముందోడు ఎంత తప్పులు చేసినా నువ్వు క్షమించు. యుద్ధం నీది కాదు, దేవుని దగ్గర పెట్టు. నువ్వు ఇప్పుడు వరకు ఏ తప్పులు చేయలేదా? దేవుడు అలాగా నీ తప్పులకి క్షమించాడు. అలాగా ఒక్క మాట అడగకుండా ఆయన ప్రతి మాటకి క్షమించాడు. అలాగా నువ్వు క్షమించుకొని నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు అన్నిట్లోనే హెచ్చిస్తాడు. ఫర్గివ్నెస్ ఈస్ నాట్ ఇన్సల్టింగ్ అవర్ వే ఆఫ్ అదర్స్ జస్టిస్. ఫర్గివ్నెస్ అడిగినప్పుడు నువ్వేదో చిన్నగా అయిపోవు. ఫర్గివ్నెస్ అడిగినప్పుడు నువ్వేదో తక్కువ అయిపోవు. నువ్వు ఇంకా హెచ్చించబడతావు, ఇంకా దేవుని రాజ్యంలోన ఇంకా పైకి వస్తావు. పేతురు ఇక్కడ అడుగుతాడు కి హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు ఫర్గివ్. ఓకే, అడిగినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ చూడండి మాట 18:21-22 చూడండి. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదనము చేసిన ఎడల ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఓకే, అండ్ 23 చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యుద్ధ లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలికి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఉపమానం దేవుడు చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక పర్సన్ ఒక రాజు దగ్గర వస్తాడు, ఆయన అప్పు చేస్తాడు, అప్పు చేసి ఆ గోల్డ్ తీసుకుంటాడు, అది బిజినెస్ లో పెడతాడు, అక్కడ లాస్ అయిపోతాడు, ఆయన రీపే చేయలేకపోతాడు. ఆ సమయంలోన రాజు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీకి సీజ్ చేస్తాడు, వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి సీజ్ చేసి అమ్మిపోతుంటాడు. కానీ ఆయన క్షమాపణ అడుగుతాడు, దేవా నువ్వు నాకు క్షమించు, ప్రభువా నువ్వు నాకు క్షమించు, నేను ఇది రీపే చేయలేకపోతున్నాను. అప్పుడు ఆయనకి కనికరం వచ్చి ఆయనకి క్షమిస్తాడు. అప్పుడే ఆ దాసుడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి ఆయనకి దాసుడికి ఒక దాసుడు ఉంటాడు, ఆయన కొంచెం అమౌంట్ ఆయనకి చెల్లించే వెళ్ళగా ఉంటది, కానీ ఆయనకి దగ్గరకు వస్తాడు, నేను నీకు పే చేయలేకపోతున్నాను, నాకు క్షమించు అంటే క్షమించకుండా ఆయనకి చెప్తాడు, నీకు దెబ్బలు పడాలా, నీకు పనిష్మెంట్ ఇవ్వాలని. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఈ ఈ ఈ రాజు చూసి ఆ మాటకి ఆయనకి తెస్తాడు, దుష్టుడా, నేను నీకు క్షమించినప్పుడు నువ్వును అలాగే నువ్వు క్షమించాలా, అప్పుడే నువ్వును అలాగా ఆ పర్సన్ కి క్షమించాలా, నువ్వు క్షమించలేవు అనేసి నీకు నేను క్షమిస్తున్నా లేదు అనేసి ఆయనకి చరసాల్లో వేసేస్తాడు. చూడండి ఈ మాట మనం ఆ వాక్యంలో చూస్తాం, ఆ 31వ వచనం వరకు. దీని తర్వాత ఆ 31వ వచనం వరకు చూసినప్పుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు దేవుడు, ఈ మాట ఎందుకు చెప్పాడు దేవుడు? ఇప్పుడు మనకు క్షమించినప్పుడు, మనం వేరే వాళ్ళకి క్షమించలేనప్పుడు మన క్షమాపణను దేవుడు ఏం చేస్తాడు, క్యాన్సిల్ చేసేస్తాడు. ఓకే, నువ్వు
దేవుని దగ్గర క్షమాపణ పొందినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి క్షమించాలా. సోదర సోదరి, నువ్వు క్షమించలేనప్పుడు ఏంటవుతావు? నువ్వు అన్ని కోల్పోతావు. నువ్వు అది కోల్పోకుండా ఉండాలి అంటే నువ్వు క్షమించడం నేర్చుకో. దేవుడు నీకు ప్రతిదీ క్షమించాడు. పూర్వం నుంచి పక్షం వరకు ఏసేసేన అన్నట్టుగా రాస్తాడు. అంత దూరమా ఇసిరిసేన అనేసి ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోను అనేసి చెప్పాడు దేవుడు. అలాగా క్షమించినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు వేరే వాళ్ళకి క్షమించాలా. Then Heavenly Father will treat you unless you have forgiven your brother and sister. 35వ వచనం ఒకసారి చూడండి. ఇందులోనే మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు నా తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను. అలాగే మీకును చేయడు. ప్రతి ఓడికి నువ్వు క్షమించాలా. ఇవాళ నీ మనసులో ఎవరి గురించి నా చిన్న మాట అయినా ఉంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి వాళ్ళకి క్షమించి చూడు. సోదర సోదరి, ఇవాళ నీ ప్రాబ్లం నుంచి నువ్వు బయటకు వస్తావు. ఇవాళ నీ ప్రతి అవరోధం నుంచి బయటకు వస్తావు. సోదర సోదరి, గుర్తుంచుకో, ఇది చాలా ఇంపార్టెంట్. పర్పస్ టు స్పీక్. నెక్స్ట్ పాయింట్ అంటే పర్పస్ టు స్పీక్ వెల్ విత్ అదర్స్. చాలా సార్లు మనం మాట్లాడినప్పుడు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలా. సేయింగ్ నెగటివ్ థింగ్స్ విల్ పుట్ యూ డౌన్. ఓకే, స్పీక్ గుడ్ టు అదర్స్. చాలా సార్లు మనకి వేరే వాళ్ళ గురించి ఎప్పుడు మంచిగానే మాట్లాడాలా. వాళ్ళకి బిల్డప్ చేయాలా, వాళ్ళకి ఎడిఫై చేయాలా, వాళ్ళకి బిల్డప్ చేయాలా. వాళ్ళకి మనము కిందకి తగ్గించుకోరు. ఆ తగ్గించినప్పుడు ఏంటవుతుంది అంటే మనమును తగ్గించబడతాం. చూడండి, ఆ బిటర్నెస్ మనలో నుంచి తీసేయాలా. మనలోనే ఎప్పుడు మనకి ప్రేమ ఉండాలా. నీ గురించి ఎన్నో విరోధాలు చేసుంటారు. నా దగ్గర చాలా మంది వస్తారు, నా అగేన్స్ట్ చాలా మంది మాట్లాడతారు. కొన్ని నెలల తర్వాత నా దగ్గర మళ్ళీ వస్తాడు, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నాకు దీని సొల్యూషన్ చెప్పనేసి. నేను అవన్నీ గుర్తు చేసుకోను. ఎందుకంటే దేవుడు నాకు నేర్పించింది ఒక మాట, ఏంటి, నేను నీ పాపాలు గుర్తు చేయలేనప్పుడు నువ్వు వేరే వాళ్ళ పాపాలు అలా గుర్తు చేస్తావు. నేను నీకు క్షమించినప్పుడు వేరే వాళ్ళ పాపాలను అలా క్షమిస్తావు. వదిలి, పాతది గతించిపోయింది, పాత దానికి వెళ్ళొద్దు. పాతది నువ్వు తవ్వినప్పుడు ఏంటవుతుంది అంటే వాసనే వస్తుంది, కంపే వస్తుంది, లైఫ్ పాడవుతుంది. అందుకే ఎప్పుడు పాతది నువ్వు పట్టుకొని వెళ్ళొద్దు, కొత్త దానికి చూడు. ఎప్పుడు అలాంటి నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు నీకు హెచ్చిస్తాడు, ఎప్పుడు నీకు ప్రతి చోట నీకు బ్లెస్ చేస్తాడు. అలాగని మనస్తత్వం ఉండాలా. ఎఫెసీ 4వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో చూస్తాం ఈ మాట. ఓకే, యూ హ్యావ్ టు come totally towards the God, saying that దేవా, నువ్వు నాకు ఆశీర్వదించే దేవుడు, నువ్వు నాకు మంచి చేసే దేవుడు, నువ్వు నాకు అని చేసేది. ఎప్పుడు పాతవి మీరు తవ్వకండి. అది తప్పులు చేస్తారు. మనిషి అవ్వాడే తప్పు చేయడానికి. తప్పు చేస్తాడు. మనం పాపంలో పుట్టాము. ఆ తప్పు చేసేది అలా ప్రవర్తనలో ఉన్నది, వాళ్ళ రక్తంలో ఉన్నది, వాళ్ళ మనస్తత్వంలో ఉన్నది. ఆ తప్పుకి మనం ఏం చేయాలా? కరెక్ట్ చేయడానికి వాళ్ళకి మనం ఏం చేయాలా? దారి చూపించాలా. ఆ కరెక్షన్ లోన మనం వాళ్ళకి హెల్ప్ చేయాలా. ఎప్పుడు నువ్వు వాళ్ళకి శిక్షించుకోరు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించండి. ప్రతి దేశము, ప్రతి థింగ్స్ పాతవన్నీ తీసివేయండి, వాళ్ళకి క్షమించండి. చూడండి, ఎంత మంచి అద్భుతాలు అవుతాయి మీ లైఫ్ లో. నా జీవితంలో నేను చూశాను, ఎంత మంచి అద్భుతాలు చూశాను. నాకు అర్హత లేదు ఆ పొజిషన్స్ కి, నాకు అర్హత లేదు అంత విదేశాలు వెళ్ళడానికి, కానీ దేవుడు నాకు అర్హత ఇచ్చాడు. ఎందుకైతే నేను తగ్గించుకున్నాను. నేను అన్నిట్లోనే నేను తగ్గించుకున్నాను. నాకు అక్కడక్కడ మనుషులు కరెక్ట్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేస్తాను, దేవుడు కరెక్ట్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేస్తాను. నేను హంబల్ గా ఉంటాను. ప్రతిదీ నేను హంబల్నెస్ గా తీసుకుంటాను. ప్రతిదీ నేను ఏదో పెద్దది కాదు, నేను ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను ఒక పాత్ర అని అనుకుంటాను. నాకు అన్ని తెలుసు అని నేను ఎప్పుడు అనుకోను. నాకు చాలా మటుకు తెలుసు, కానీ నేను ఊరుకుంటాను. సమయం వచ్చినప్పుడు
దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు మనం మాట్లాడాలా. దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు ప్రతిదీ నేనేం చేస్తాను, కొంచెం టైం తీసుకుంటాను, మోకాళ్ళ మీద వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను. ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనకి సొల్యూషన్ ఇస్తుంది. దేవా, ఈ సొల్యూషన్ లోన మంచిది ఎప్పుడు మనం తీసుకోవాలా. ప్రతి మనిషి నుంచి నేను ఏం చేస్తాను, వాళ్ళది చూస్తాను, వాళ్ళ నుంచి ఏది మంచిది ఉన్నదో అవి నేను తీసుకుంటాను. ప్రతిదీ మంచిది తీసుకోవాలా. చెడుది నువ్వు జడ్జ్ చేయడానికి నీకు అధికారం ఇవ్వలేదు దేవుడు. అందుకే నేను ఎప్పుడు అది జడ్జ్ చేయను. అందులో చెడు ఎన్నో ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటది, నాలోనన్నా ఉంటది, మీలోనన్నా ఉంటది, అందరిలో ఉంటది చెడు. ఆ చెడుకి జడ్జ్ చేయడానికి అధికారం ఎవరుకున్నది? ఒట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉన్నది, మన ఎవరికి లేదు. అందుకే నేనేం చేస్తానంటే ఒట్టి నేను వాళ్ళ మంచిది చూసి దాని మీద నడడానికి ట్రై చేస్తాను. చెడుకి నువ్వు పక్కన తీసి, నీకెందుకు చెడుతోనే, అందరికీ ఉంటది, నీకెందుకు, అది దేవుడు చూసుకుంటాడు అని నేను చెప్తాను. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు నేను ఆయనతోని వెళ్ళి చెవులో చెప్తాను, ఇది నీలో తప్పు అనిపిస్తున్నా సహోదరా, నువ్వు దీనికి మార్చుకోదే సహోదరా అని చెప్తాను. అది కరెక్ట్ వే ఆఫ్ గోయింగ్ త్రూ. ఓకే, చాలా సార్లు మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు మనకి బ్లెస్ చేస్తాడు. మనం విధేయతగా ఉన్నప్పుడు దేవుడు ప్రతిదీ మనకి బ్లెస్ చేస్తాడు. విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత లేనిది మనం దేవునిలోన ఏది మనకి ముందుకి రాలేం. ఈ విధేయత చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో మనం దేవుని దగ్గరికి వద్దాం. ఈ సమయంలో చూద్దాం, మన నుంచి ప్రైడ్ తీసేద్దాం. ఈ ప్రైడ్ ఏం చేస్తుందంటే మనకి అన్నిటి నుంచి బయటికి తీసుకొని వస్తుంది, అన్నిటి నుంచి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది. ఈ ప్రైడ్ అనేది తీసేస్తే, ట్రీట్ ప్రైడ్ యాజ్ ఎ కండిషన్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ దిస్ ప్రైడ్ టు గో టు ద గాడ్. దేవుని దగ్గరికి రావడానికి ఈ ప్రైడ్ తీసేసినప్పుడే నువ్వు ఏం చేస్తావు, దేవుని దగ్గరికి రాగలవు. లూకాసు వార్త 9:23 చెప్తున్నది, దెన్ హీ సెడ్ టు దెమ్, హూఎవర్ వాంట్స్ టు బి మై డిసైపుల్ మస్ట్ డినై దెమ్సెల్వ్స్ అండ్ టేక్ అప్ దేర్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. ఓకే, నువ్వు దేవునికి ఎమ్మడించాలి అంటే నువ్వేం చేయాలా, నీకు నువ్వు డినై చేసుకోవాలా. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తను తనకి ఉపేక్షించుకోవాలా, తను తనకి ఉపేక్షించుకోవాలా. సోదర సోదరి, ఇవాళ నీకు నువ్వు ఉపేక్షించుకొని దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, దేవుని దగ్గర నువ్వు నడిచినప్పుడు, దేవుని చెప్పే వాక్యం అనుసారంగా నడిచినప్పుడు దేవుడు అన్నిట్లోనే నీకు బ్లెస్ చేస్తాడు. ఇవాళ ఎఫెసీ 4:1-3 చేస్తే అది చెప్తున్నాడు, యు హ్యావ్ టు వాక్ అకార్డింగ్ అండ్ హంబల్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ పేషెంట్ విత్ జెంటల్నెస్. నువ్వు ప్రేమించాలా, దాని అనుసారంగా నడిచినప్పుడే నీలోన దేవుని శాంతి వస్తుంది. స్పిరిట్ యునైట్ అండ్ ఇట్ ఈస్ బాండ్ ఆఫ్ ద పీస్ విల్ కమ్ అపాన్ యూ. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయము స్వాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓకే, మీరు విధేయతోని పేషెన్స్ తోని మీరు దేవునిలో నడిచినప్పుడు, అలాగని పౌలు మనకి చెప్తున్నాడు. సోదర సోదరి, ఇవాళ నువ్వు ఇలాగ నడిచినప్పుడు దేవుడు నీకు అన్నిట్లో హెచ్చిస్తాడు. సోదర సోదరి, ఇవాళ నువ్వు దేవునిలోనే ఇలాగ కట్టబడతాడు అంటే దేవుడు నీకు అన్నిట్లో హెచ్చిస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత దేవుడిలో హెచ్చిస్తాడు. సోదర సోదరి, ఇవాళ నువ్వు అన్నిట్లో నన్ను తగ్గించుకో, దేవుడు అన్నిట్లో నీకు హెచ్చిస్తాడు. ప్రతిదీ దేవుని వాక్యం అనుసారంగా అన్నాడు, ప్రతిదీ దేవుని వాక్యంకి పెట్టు. ఇవాళ నేను చెప్పింది నువ్వు అంగీకరించుకోవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి దానికి మళ్ళీ పరీక్షించుకో. టెస్ట్ ద స్పిరిట్ అన్నాడు, నువ్వు దానికి పరీక్షించుకో. ఇంకా దానిలోన ఏమైనా ఉంటే దానికి కరెక్ట్ చేసుకో, నీ లైఫ్ కి బాగు చేసుకో. అది దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది నువ్వు దేవుని అనుసారంగా నడాలా, దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇయ్యాలా, దేవునికి అన్నిట్లోన ముందు పెట్టాలా. సోదర సోదరి, ఈ సమయంలోన ఈ వాక్యంకి దేవుని దీవించను గాక, ఆశీర్వదించను గాక. ఇక మీకు ఈ వాక్యము బ్లెస్ చేయను గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. కన్నా